నా పేరు ఎస్కే అబ్దుల్ నబీ, తండ్రి పేరు మీరా సాహెబ్, తిమ్మినిపాలెం గ్రామం. తిమ్మినిపాలెం గ్రామం సార్. బట్టి గారు 2007 ఎమ్మెల్సీగా ఇక్కడ ఎన్నికైన కాడ నుంచి నేను గ్రామ అధ్యక్షుడిగా అతను ఎప్పుడైతే బట్టి గారు 2009లో ఇచ్చారో నాకు 2006లో ఈ గ్రామ అధ్యక్షుడిగా నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా గ్రామ అధ్యక్షుడిగా ఉంటున్నాను. బట్టి గారితో నాకు మంచి సన్నిహితమైన పరిచయాలు ఉన్నాయి. అతను ఏ పనికి పోయినా బట్టి గారు వచ్చిన కాడ నుంచి ఈ మధుర నియోజకవర్గం చాలా ఆయన గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు కనుక్కుంటూ చాలా మంచిగా మాకు స్పందిస్తాడు. మేము బాగానే కూడా ఏం కావాలమ్మా నీకేం చెప్పు అని వచ్చి మనకేమైనా సమస్యల మీద పోతే ఆ సమస్యల్ని క్షణాల్లో పరిష్కారం చేసే అవకాశం మట్టుకి మా సార్కి బాగుంది. అందుకే 4 సార్లు కూడా సారు ఆయన ఎక్కడ నామినేషన్ వేసి ఉంటే మాకు ఆయన ఎక్కడున్నా మేము అందుబాటులో కార్యకర్తలుగా పనిచేసి సైనికులుగా పనిచేసి మేము 4 సార్లు కూడా అతన్ని బట్టి గారిని మేము గెలిపించడం జరిగింది. సార్ ఇప్పుడు మరి ఈ క్రమంలో మీరు ఇంతకుముందు ఏమేమి హోదాలలో పనిచేశారు? నేను 2006లో గ్రామ అధ్యక్షుడిగా 2006 నుంచి 2009 దాకా 2006 నుంచి 13 దాకా గ్రామ అధ్యక్షుడిగా ఉన్నాను నేను. ఆ తర్వాత నేను గ్రామ సర్పంచ్గా బీసీ రిజర్వేషన్ కోటాలు బీసీఈలో నాకు ఈ రిజర్వేషన్ రావడం జరిగింది. నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగిన తర్వాత ఆ 4 ఏళ్ళు ఏరియా అతనికి మళ్ళీ గ్రామ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక 5 ఏళ్ళు గత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రామ అధ్యక్షుడిగా నేనే కొనసాగుతున్నాను. సార్ ఇప్పుడు మరి మన పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి మన బట్టి గారు మరి ఏ విధంగా అందుబాటులో ఉంటారు? మేము చెన్నిక్షయం ఎక్కడ కలిసినా ఎక్కడ కారులో ఎక్కడ పోత ఆపడ్డా అందుబాటులో ఉన్నా మాకు ఎక్కడైనా మనిషి ఆపడితే చాలు కారు స్లో చేసి అమ్మ బాగున్నారా, మన గ్రామం ఎట్లుంది, ప్రజలు ఎట్లున్నారు, మీరు అందుబాటులో మంచిగా పనిచేస్తున్నారు, మంచిగా ఉండండి అమ్మ, మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు బైక్ కాల్ చేయండి. మేము కాల్ చేసామనుకోండి 2 సార్లు ఆయన ఎక్కడ అందుబాటులో లేకపోయినా మళ్ళీ మన మిస్డ్ కాల్ చూసుకొని అతను సార్ మాకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాలు అవుతుంది సార్. మన ప్రభుత్వం 1.5 సంవత్సరాల్లో మనం ఫస్ట్ ముందుగా ఇచ్చింది జనానికి రుణమాఫీ ఇచ్చాం. రుణమాఫీ 2 లక్షల లోపు ఆ రోజు ఎన్నికల మ్యాన్ ప్లేస్లో 2 లక్షల లోపే అన్నాం. 2 లక్షలు అనుకున్న మాట ప్రకారం గవర్నమెంట్ 2 లక్షలకి రుణమాఫీ చేసింది. రెండోది మన 200 యూనిట్ కరెంట్ ఇస్తానన్నాం. 200 యూనిట్ కరెంటు కూడా స్వచ్ఛంగా ఇస్తున్నాం. అంటే సంక్షేమ పథకాలు మన 5 ఎకరాలు మనకు ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలకు పడ్డాయి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో లాస్ట్ కల్లా ఈ రైతు భరోసా వేస్తానంటున్నారు. సన్నబియ్యం బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. సన్నబియ్యం ఈరోజు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలనలో బియ్యం అక్కడనే రేషన్ షాప్ కాడనే అమ్ముకొని వచ్చారు. ఇవాళ స్వచ్ఛంగా పోయి నేను తెచ్చుకుంటున్నా బియ్యం. నేను తెచ్చుకొని నేను భోజనం చేస్తున్నా సన్నబియ్యంతో. నాకు 7 ఎకరాలు మాగాడి ఉంది, అయినా కానీ మేము సన్నబియ్యం తింటున్నాం. 7 ఎకరాలు మాగాడి స్వచ్ఛమైన మాగాడి పండిస్తా. ఈ గ్రామంలో అందరికీ మాగాడి అయినా నేను బియ్యం తింటా, సన్నబియ్యం తింటాము. 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నారు, సన్నబియ్యం ఇస్తున్నారు. గ్యాస్కి 500గా మనం గ్యాస్ బండ తీసుకున్న 1 మంత్ నెల లోపలనే గ్యాస్ 500 మా అది. ఇప్పుడు రైతు భరోసా అనేది 4 ఎకరాలు లోపేశారు. ఆడవాళ్ళకి ఉచిత బస్సు ఫ్రీగా గవర్నమెంట్ వచ్చిన 1 మంత్లో నుంచే అది స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళు బ్రహ్మాండంగా ఉచిత బస్సులో వెళ్ళిపోతున్నారు. మనకు రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి. 5 అనుకోండి పథకాలు. ఇది ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఇప్పుడు మరి మనకి ఇక్కడ బట్టి విక్రమార్క గారు గెలిచి కూడా 1.5 సంవత్సరం అయింది. మరి ఇక్కడ నియోజకవర్గాలలో గ్రామాలలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతూ ఉంది? మాకు ఇప్పుడు మా గ్రామంలో చిన్నమండవ తిమ్మినిపాలెం టు చిన్నమండవ 9 కోట్ల రూపాయలతోని మన బీటీ రోడ్డు 18 అడుగులతోని రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు ఆంధ్ర వెళ్ళటానికి వేస్తున్నారు. పొలంపల్లి ఇక్కడ నుంచి మళ్ళీ తిమ్మినిపాలెం టు నాగులవంచ వయ్య బ్రహ్మాండమైన రోడ్డు అది. ఒకప్పుడు మేము డొంకల్లో బురదల్లో ఇప్పుడు ఈ చాలకి వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సారు వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సరాల్లో ఎక్కడ అనేకమైన అభివృద్ధి నడుస్తూ ఉంది, పరుగులు పెడతా ఉంది అభివృద్ధి మట్టికి సారు విషయంలో.
సార్ మరి మొన్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ గారు ఇక కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని ప్రజలు దించేస్తున్నారు, మేమే వస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి? పిఆర్ఎస్ పరిపాలన వాళ్ళు ఏదో పగటి కళలు కంటున్నారు, మేము మళ్ళా వస్తామని. తెలంగాణకి సోనియా గాంధీ ఇక్కడ అన్యాయం జరుగుతుంటే ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ ఆంధ్ర కానీ రాష్ట్రాలు మన మిగతా రాష్ట్రాల్లో పోయినా తెలంగాణ మనకు అభివృద్ధికి కావాలని ఆంధ్రాలో మన పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్మాష్ అయిన నష్టపోయినా ఆ తెలంగాణ పార్లమెంట్లో తలుపులేసి మన తెలంగాణ ప్రజలు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లగాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు మాకు తెలంగాణ కావాలని బాగా ఈ జనం అంతా నష్టపోతుంటే పార్లమెంట్లో తలుపులేసి తెలంగాణ ఇస్తే ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది పోయి ఈ బీఆర్ఎస్ పరిపాలన వాళ్ళు 10 సంవత్సరాలు దోసుకుంది కాక ఇంకా వాళ్ళు ఏదో ఇంకా మనం వచ్చి మళ్ళా దోసుకుందామనే ఆలోచనతోనే ఈ జనానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. అప్పులు చేసుకుంటూ తప్పుడు ప్రచారం అందిస్తున్నారు. 8 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి దాన్ని వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఆ వడ్డీలు కట్టుకుంటూ ఈ పరిపాలనని గాడిలో పెట్టుకుంటూ ఈ పరిపాలన జనానికి మన ప్రజలకి ఇది ప్రజాప్రభుత్వం అని ఈ ప్రజాప్రభుత్వానికి ప్రజలకి అందుబాటులో ఉండుకుంటూ ప్రజలకి సమిత పథకాలు అందించుకుంటూ ప్లస్ మళ్ళీ ఈ వడ్డీలు కట్టడానికి ఈ వడ్డీలు అతను చేసిపోయి ఫామ్ హౌజుల్లో పండుకొని అతను అప్పు చేసి వాళ్ళు దోసుకొని వెనకేసుకున్న దానికి వాళ్ళు ఈ వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టిన ప్రభుత్వాన్ని వాళ్ళు ఇంకా అభినందాల్సిన పోయి వాళ్ళు ఇంకా ఏదో మేము మళ్ళీ ఏదో పగటి కళ్ళు కానీ మళ్ళీ వస్తాము ఏదో చేస్తామంటే ఆ కలలాలుగా మిగిలిపోతాయి తప్ప వాళ్ళు ఎక్కడా ముందుకు రావడానికి సాధ్యపడదు. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము త్వరలోనే ఇంకా అధికారంలోకి వస్తామన్నట్టుగా చెప్తుంది కదా, దీని మీద మీ అభిప్రాయం? వాళ్ళు ఇప్పుడు మనం అసెంబ్లీ ఎన్నికల్లోనే వాళ్ళకి గుణపాఠం చెప్పేశాం సార్. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లోనే గుణపాఠం చెప్పేశాం. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా చెప్పాం. మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. వాళ్ళు మళ్ళీ ఏ గ్రామం అయినా కానీ ఎక్కడైనా కానీ కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం, అందులో సందేహమే లేదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కవితే చెబుతుంది మా కుటుంబ పరిస్థితి బాగలేదు, మా కుటుంబం పార్టీ ఆ కవితతోనే వాళ్ళ పార్టీ పతనానికి నాంది పలుకుతుంది, అందులో సందేహమే లేదు. అది చెప్తుంది. ఇప్పుడు ఎన్నికల్లోనే 1.5 సంవత్సరాలు అయింది, ఇంకా మాకు 3.5 సంవత్సరాలు ఉంది. వాళ్ళ బీఆర్ఎస్ పరిపాలన గురించి తెలుసుకున్నారు జనం మొత్తం. ఇంకా 3.5 సంవత్సరాల్లో మనం ఇంకా ఎంత అభివృద్ధి పదంలో పోద్ది, బీఆర్ఎస్ పార్టీ పని బట్టి చాప్టర్ క్లోజ్ అయిపోద్ది సార్. ఓకే సార్, ఇప్పుడు మరి కార్యకర్తలతో కానీ ఇక్కడ మన బట్టి విక్రమార్క గారు మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు? మరి ఆయన ఇంకా అభివృద్ధికి ఎలాంటి మీ సమస్యలు ఏమున్నాయి? ఇక్కడ గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ 119 నియోజకవర్గాల్లో మధిర నియోజకవర్గం అనేది అది ఏనాడు బట్టి గారికి రుణపడి ఉందని ఇటువంటి ఎమ్మెల్యేని నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు ఇప్పుడు మా తాతలు ముత్తాతలు అన్న ఇటువంటి ఎమ్మెల్యేని మేము ఎక్కడా చూడలేదు. నిమిషాల్లో పనులు కానీ అందుబాటులో ఉండటం కానీ మాకెంతో బట్టి గారు ఉండటం వల్ల చాలా మాకు ఈడ మేలు జరుగుతుంది. 119 నియోజకవర్గాల్లో కూడా కానీ ఈ మా బట్టి గారు నియోజకవర్గం మట్టికి అదొక స్పెషల్, దానికి అభ్యర్థం లేదు. మా త్వరలో మా బట్టి గారికి అడ్వాన్స్ శుభాకాంక్షలు మా ఈరోజు నియోజకవర్గం తరపు నుంచి, ప్లస్ ఈ గ్రామ అధ్యక్షుడిగా ఈ గ్రామ ప్రజలుగా ముందు అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్తున్నాం బట్టి గారికి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరిన్ని జరుపుకోవాలి, ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మా బట్టి గారు ఇదే మళ్ళా ఇప్పుడు 4 సార్లు మళ్ళా ఇక ఎప్పుడైనా ఆయనకి ఎదురు లేకుండా గెలవాలని సంతోషిస్తాం. రైట్. ఇది మన 10 ఏళ్ళు అయింది బీఆర్ఎస్ పరిపాలించి ఇక్కడ తెలంగాణ. మన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినాక 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలన ఇస్తే ఒక్క రేషన్ కార్డు అంటే ఒక్క రేషన్ కార్డు డీలే సార్. ఒక్క రేషన్ కార్డు ఇవాళ అర్హులైన ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఊళ్ళో దగ్గర 300 రేషన్ కార్డులు వచ్చాయి. అదే రకంగా
ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు 10 ఏళ్ల గవర్నమెంట్లో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఏదో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి తూతూ మంత్రాలుగా దాన్ని చేతులు దులుపుకున్నారు. ఈరోజు మన గ్రామంలో ఈ ఇళ్ళు 24 ఇళ్ళు బూత్కి 12 ఇళ్ల చొప్పున 24 ఇళ్ళు నిరుపేదలకి ఇచ్చాం. నిరుపేదలకి ఎవరికి పార్టీలు అతీతంగా ఎవరికి పార్టీకి సంబంధం లేకుండా పేదవాడు ఎవరైతే ఉన్నారో పేదవాడికే ఇచ్చాం. అదే రకంగా ఇవాళ ఒడ్లు కొనుగోలు చేస్తే బోనర్సు కింటాకి 500 బోనర్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతుంటే ఆ టీఆర్ఎస్ పరిపాలన ఇంకా వాళ్ళు ఇంకా ఏదో మనం వచ్చి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు ప్రచారాలతోని ఏదో చేయాలంటే అది సాధ్యపడేది కాదు సార్. ఈ బట్టి గారి నియోజకవర్గంలో ఇంకా సాధ్యపడేది కాదు.